హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ గురించి భయ్యా. నిజానికి ఈరోజే రీ రిలీజ్. నాకైతే లిటరలీ నేను ఇప్పుడే సినిమా చూసేసి వచ్చా భయ్యా. మనకందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడైతే అంటే ఇది రిలీజ్ అయ్యి ఇప్పటికే 25 ఏళ్ళు దాకా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి కారణాలు కూడా చాలా ఉండొచ్చు. అయితే అదంతా పక్కన పెడితే నాకు లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది భయ్యా సినిమా చూసేంతసేపు. అంటే మనం అప్పుడైతే థియేటర్లో అయితే చూడలేదు భయ్యా. ఇది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. చాలామంది అయితే చూడలేదు. ఇప్పటి జనరేషన్ వాళ్ళు అయితే అసలు చూడలేదని చెప్పచ్చు థియేటర్లో. అయితే మనమంతా టీవీల్లో కూడా చూసి అసలు ఇప్పటికీ కొన్ని వందల సార్లు అయితే చూసింటాను ఈ సినిమాని. కానీ థియేటర్లో చూస్తుంటే అదే కొత్తగా అనిపించింది భయ్య. మళ్ళీ నాకు అదే రేంజ్లో అనిపించింది అని చెప్పచ్చు. ఇంకోటి వచ్చేసి మన చిరంజీవి గారి క్రేజ్ అసలు ఇప్పటికైనా కానీ అప్పటికైనా కానీ ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు అని చెప్పొచ్చు భయ్య. అసలు ఏం క్రేజ్ భయ్య నాకు తెలిసినంత వరకు. అందుకే మెగాస్టార్ అని చెప్పేసి అన్నారేమో అన్న టైప్లో అనిపించింది. అంటే మనము అప్పటికి ఇప్పుడు సినిమాలకి చూస్తున్నా కూడా అదే క్రేజ్తో ఉన్నారు, అదే దీంతో ఉన్నాడు భయ్య. అది హైలైట్ అని చెప్పొచ్చు. లిటరల్లీ నాకైతే సినిమా చూస్తున్నంతసేపు వేరే లెవెల్ అనిపించింది భయ్య థియేటర్లో చూస్తుంటే. ఒకవేళ మీరు చూడకపోతే నైట్ షోకి మళ్ళీ వెళ్ళిపోండి భయ్య. చాలా వరకు అసలు సినిమా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే థియేటర్లో చూస్తే. అంటే మీరు చూసిండొచ్చు టీవీల్లో, కానీ థియేటర్లో చూస్తే ఆ ఫీలే వేరుగా ఉంది భయ్య. నాకు మొత్తానికే చాలా హ్యాపీ అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. అంతేకాకుండా అందులో ఉన్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్లు కావచ్చు, అంటే చిరంజీవి గారి క్యారెక్టర్ కావచ్చు, శ్రీదేవి గారి క్యారెక్టర్ కావచ్చు. అసలు శ్రీదేవి గారు లేకపోతే ఈ సినిమా లేదు అని చెప్పచ్చులే. కానీ అయితే అందులో అంటే చిన్నపిల్లలు కావచ్చు, విలన్లు కావచ్చు, మన బ్రహ్మానందం గారు కావచ్చు, అల్లు రామరావు గారు కావచ్చు, అసలు ప్రతి ఒక్కరి క్యారెక్టరు ఏదైతే ఉందో అదే క్యారెక్టర్లు అసలు రీక్రియేట్ చేయడం అంటే చాలా కష్టం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంత అద్భుతంగా అనిపించింది నాకైతే సినిమా మాత్రము. అయితే ఈ సినిమాకు ఒకవేళ మీరు ఇప్పటికే చూస్తుంటే థియేటర్లో నాకైతే కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. అలాగే చూడని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోయి చూడండి భయ్య, మర్చిపోవద్దు.